రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యూ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు తమ విద్యా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ సాగర్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే ఓ వివాదం రాజుకుంది. విద్యార్థినులపై ఆదిపట్ల ఎస్హెచ్ఓ చేయి చేసుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులు మాత్రం తమ సర్టిఫికెట్లను వెంటనే విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాన్ని కోరుతున్నారు. అందరి మా కాలేజ్ బాయ్ లేపెత్తేసి ఇంకొక ఆమె గల్లి కట్టతో కొట్టాల్సింది గట్టి స్టేషన్ ఏబీవీపీ వాళ్ళనైతే రోడ్ మీద పంట వాళ్ళ పాపం మా కోసం అంతగానో కష్టపడితే ఆయన సరే వాళ్ళని ఇట్లా పండుకొని తీసుకొని వాళ్ళు మా కోసం సరే ఇల్లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం వేనకంగా ఇల్లీగల్ ప్రొసీడ్ వాళ్ళు కూడా పిల్లల కోసమే కదా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళకంతా కూడా సెన్సర్ వాళ్ళ కూడా పిల్లలు ఉంటారు కదా సార్ వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లుంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు కూడా అప్పుడు ఏబీవీపీ వాళ్ళు సపోర్ట్ చేసి అప్పుడు గుంజుకపోతుండేనా ఇట్లనే వాళ్ళు కలెక్టర్ అంతే ఎంత పోయినా తెలుసా సార్ సర్టిఫికేట్స్ కోసం చాలా పోయినాం వీళ్ళేమో ఇట్లా చేస్తారు వాళ్ళేమో ఇంతగానో మీరు ఇట్లా చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తారు మేము ఎక్కడ పోవాలి మాకు నెక్స్ట్ స్టడీ ఏంది మాకు 19కి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ 29 కల్లా అయిపోతాం మేము 1 year అంటే ఇంటికాడ ఉండాలి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి ఏమని సమాధానం మా పేరెంట్స్ ఎట్లా అవుతారు ఇవన్నీ చేస్తున్నారు బయట ధర్నా చేస్తున్నారు అందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు కానీ లేపేసి మమ్మీకి కట్ట పడేసి ఏమనుకుంటారు అసలు కాలేజ్ మార్నింగ్ 9 o'clock నుంచి చూస్తున్నాం ఒక్క ప్రిన్సిపాల్ అసలు ఒక్క కరెస్పాండెంట్ అసలు ఒక్కసారి ఎవ్వరు అసలు ఎంతగానో కాల్ చేస్తున్నాం అనుకుంటాం ఏబీవీపీ వాళ్ళు కాల్ చేసారు పోలీస్ వాళ్ళు కాల్ చేసారు ఎస్ఐ కాల్ చేసారు ఇంతమంది కాల్ చేసారు ఒక్కసారి వచ్చి మీ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఇది సరే ఇది ఇవ్వండి మేము ఇది పెడతాం పేపర్ సార్ ఒక్కసారి రాలే ఎవ్వరు కూడా రాలే ఆ ఉన్న మేడం తోనే మాట్లాడి ఉన్న ఆలోచన ఇప్పుడు వారు కూడా లేదు కాలేజ్ కి లోక్ వేసుకొని పోయారు మేము మేడం ఉండాలి ఎట్లా చేయాలి దూరం నుంచి వచ్చాం టైం చూసి 6 అవుతుంది మేడం మార్నింగ్ 9కి వచ్చాం వీడికి మేము తిండి ఎక్కడ గండి ఆడపిల్లలం నైట్ ఎట్లా చేయాలి పేరెంట్స్ ఎట్లా టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి